వెల్కమ్ టు తెలుగు ప్రభా న్యూస్. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. తెలంగాణలో త్వరలో మరో 10 స్థానాలకు ఉప ఎన్నికలు రానుందా అంటే పరిస్థితి అవుననే అనిపిస్తుంది. తెలంగాణ స్పీకర్ ప్రసాద్ కుమార్ పై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇచ్చిన గడువు పూర్తయినా సరే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలపై ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ సుప్రీంకోర్టు ఆగ్రహించడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే శాసన వ్యవస్థ వర్సెస్ న్యాయ వ్యవస్థ మధ్య కొంత దూరం ఉంది. శాసన వ్యవస్థలో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవడానికి వీలు లేదంటూ వివిధ సందర్భాల్లో వాదనలు, ప్రతివాదనలు వింటున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో సాక్షాత్తు సుప్రీంకోర్టు తెలంగాణ స్పీకర్ ని గట్టిగా వార్నింగ్ ఇవ్వడమే కాకుండా కోర్టు ధిక్కరణ నోటీసులు, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ నోటీసులు ఇస్తామంటూ హెచ్చరించడం ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే ఎవరైతే పార్టీ మారారో బీఆర్ఎస్ నుంచి గత 2023లో డిసెంబర్‌లో ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ముఖ్యంగా దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, అరిగిపూడి గాంధీ, ఎం సంజయ్ కుమార్, కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, కాళ యాదవ, టి ప్రకాష్ గౌడ్ ఈ 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి గెలిచిన 4 నెలల్లోనే అంటే 2024 మార్చి నాటికి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అందులో కొందరికి స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పిన ఫోటోలు దృశ్యాలు కూడా ఉన్నాయి. అయితే ఈ అంశంపై స్పీకర్ కు ముందుగా ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్. స్పీకర్ దీనిపై చర్యలు తీసుకోకపోవడంతో డిఫెక్షన్ యాక్ట్ కింద చర్యలు తీసుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్ పార్టీ. అయితే హైకోర్టు నుంచి కూడా సానుకూలత వ్యక్తం కాకపోవడంతో అనుకూలమైన తీర్పు రాకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్ పార్టీ. సుప్రీంకోర్టు జూలై 31న 3 నెలల గడువు ఇస్తూ 3 నెలల లోపల ఫిరాయింపుకు పాల్పడినటువంటి 10 మంది ఎమ్మెల్యేలపై విచారణ తీసుకుని చర్యలు తీసుకోవాలంటూ స్పీకర్‌కు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది సుప్రీంకోర్టు. అయితే ఇది అక్టోబర్ 31తో విచారణ కాస్త ఆ గడువు కాస్త పూర్తయింది. ఆ తర్వాత అయితే నలుగురు ఎమ్మెల్యేల విచారణ మాత్రమే పూర్తయింది. మరింకా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ముఖ్యంగా దానం నాగేందర్ గాని, కడియం శ్రీహరి గాని స్పందించలేదు నోటీసులకు. మరో నలుగురిని విచారించాల్సి ఉంది. 8 వారాల గడువు కోరుతూ కాంగ్రెస్ నుంచి ముఖ్యంగా ప్రభుత్వం నుంచి వినతి వెళ్లడంతోటి 8 వారాల గడువు కాదు 4 వారాల గడువు ఇస్తామంటూ సుప్రీంకోర్టు తేల్చింది. సో ఈ క్రమంలో మరో నలుగురిని కూడా విచారించింది. అంటే మొత్తం 8 మందిని విచారణ పూర్తయినట్టు సుప్రీంకోర్టుకు నివేదించారు తెలంగాణ స్పీకర్. అయితే మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు ముఖ్యంగా దానం నాగేందర్ ఖైరతాబాద్ నుంచి గెలిచిన వ్యక్తి, అటు స్టేషన్ కాన్పూర్ నుంచి కడియం శ్రీహరి ఈ ఇద్దరి నుంచి మాత్రం అందుబాటులో రాలేదంటూ సమాధానం వచ్చింది సుప్రీంకోర్టుకు. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇచ్చిన గడువు పూర్తయింది. 3 నెలల గడువు పూర్తయినా సరే స్పీకర్ ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఫిరాయింపుకు పాల్పడిన ఎమ్మెల్యేలపై అంటూ బీఆర్ఎస్ పార్టీ మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించడంతోటి అందుకు తగ్గ ఆధారాలు కూడా సమర్పించడంతో సుప్రీంకోర్టు తెలంగాణ స్పీకర్ పై ఆగ్రహించడమే కాకుండా కోర్టు ఆదేశాలను కూడా పాటించినందుకు కోర్టు ధిక్కారణ నోటీసులు జారీ చేయవలసి వస్తుందంటూ తీవ్రంగా హెచ్చరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చిట్ట చివరిసారిగా మరో నెల రోజులు గడువు విధిస్తూ ఈ నెల రోజుల లోపల ఎప్పటికప్పుడు రోజువారీ విచారణ చేయడమే కాకుండా ఆయా ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందంటూ కోర్టు మరోసారి స్పష్టం చేసింది. సో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆ ఎమ్మెల్యేలపై రోజువారీ విచారణ పూర్తి చేసి సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటుందా? లేక ఒకవేళ చర్యలు తీసుకుంటే ఇది పార్టీ అంతర్గతంగా సమస్యగా ఏర్పడనుందా? ఎందుకంటే రానున్న కాలంలో ఎవరైనా ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు వస్తే సొంత పార్టీ స్పీకర్ అయ్యి ఉండి కూడా చర్యలు తీసుకున్నారనే కారణం చూపి ఆ ఎమ్మెల్యేలు వెనుకంజ వేసే పరిస్థితి లేకపోలేదన్నది పార్టీకి అంతర్గతంగా తెలిసిన విషయమే. సో ఈ క్రమంలో ఆ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా అలా అని సుప్రీంకోర్టు ఆగ్రహానికి మరోసారి గురి కాకుండా ఉండేందుకు ఆ 10 మంది ఎమ్మెల్యేలకు రాజీనామా చేయించి ఎన్నికలకు సిద్ధమవుతుందా అనేది ఒక ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. ఎందుకంటే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. బీఆర్ఎస్ నుంచి ఆ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ తన స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది ఉప ఎన్నిక ద్వారా. సో అందుకే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో దాదాపు 24,000 మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి గెలవడం అనేది కాంగ్రెస్ పార్టీకి ఒక కొత్త ఊపునిచ్చింది అనుకోవచ్చు. సో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా వచ్చినటువంటి జోష్‌ను కొనసాగిస్తూ ఈ 10 ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి తిరిగి అదే ఎమ్మెల్యేల చేత కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయిస్తే ఇటు సుప్రీంకోర్టు నుంచి ఆగ్రహం కూడా వ్యక్తం కాదు. అటు పార్టీకి కూడా మరో 10 మంది అదనపు ఎమ్మెల్యేల బలం వస్తుంది అనే ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆలోచిస్తుంది. సో ఏదేమైనప్పటికీ అంటే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఆలోచించినా తెలంగాణ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించినా లేదా తెలంగాణ స్పీకర్ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆ 10 మంది ఎమ్మెల్యేలపై
చర్యలు తీసుకున్నా సరే 10 ఎమ్మెల్యేల ఎన్నికలకు 10 ఎమ్మెల్యే స్థానాలకు మాత్రం తెలంగాణలో ఖచ్చితంగా రానున్న షార్ట్ టైమ్‌లోనే బై ఎలక్షన్స్ రానున్నాయి. సో, జూబ్లీ హిల్స్ ఎన్నికల తర్వాత, అటు బీహార్ ఎన్నికల తర్వాత తెలంగాణలో ఏకంగా 10 ఎమ్మెల్యే స్థానాలకు త్వరలోనే మేబీ డిసెంబర్, జనవరి వరకు ఎన్నికలు రావచ్చని ఖచ్చితంగా సమాచారం అందుతుంది.